ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబా వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన, యథార్థమైన లీల మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా మనకి ఈరోజు బాబా వారు తెలియజేసినటువంటి ఘటన ఏంటంటే, అవధూతలు చాలా నర్మగర్భంగా, తర్వాత బాల పిశాస ఉన్మత్త దిశలో ఉంటారు. వారు సర్వసాధారణంగా ఉంటారు, వారు తాగుబోతులుగా ఉంటారు, పిచ్చివారుగా ఉంటారు, ఉన్మాదులుగా ఉంటారు. అటువంటి జనసంచారంలో, సమాజంలో మరి ప్రజల మధ్య జీవిస్తూ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా అవధూతల్ని గుర్తించుకోవడం అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే అవధూతలకి మనకి వాళ్ళ అతీతంగా, సమాజానికి ప్రస్తుత పరిస్థితులకి, పంచభూతాలకు అతీతంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని గుర్తుపట్టడం అనేది సామాన్య విషయం కాదు. సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం, గురుకృప ఉంటే మాత్రమే ఈ అవధూతలతో పరిచయం, అవధూతలతో ఆత్మీయత కలయిక ఉంటుందనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో మనకి నేను బాబావారిని సశరీరులుగా ఉన్నప్పుడు ఆయన్ని నేను జీవించలేకపోయానని, ఆయనతో సాంగత్యం చేయలేకపోయానని, మరి ఆ రోజు చాలామంది సాధు పురుషులు, మహానుభావులు బాబావారితో వాళ్ళు ఉండి వాళ్ళు సేవించారు. అటువంటి భాగ్యాన్ని నేను ఆ కాలంలో జీవించలేకపోయానని ఆవేదన, బాధ ఉంటే సాక్షాత్తు షిరిడి సాయిబాబా వారు నా యొక్క ఆలోచన గ్రహించి నాకు నువ్వు లేకపోయినప్పటికీ ఇలాంటి సాధు పురుషులు, మహనీయులు నాకు చూసే భాగ్యాన్ని అవధూతల్ని చూసే భాగ్యాన్ని కల్పించమంటే ఆయన స్వయంగా ప్రత్యక్షంగా చూడటమో లేదా పరోక్షంగా వారే వచ్చి నా దగ్గరికి దర్శింపజేయడమో ఆ సాక్షాత్ బాబా అనుగ్రహం, ఆ దత్తాత్రేయుడి కృపతో జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఒక గొప్ప అవధూత, రామ అవధూత, అంటే రాముడి భక్తుడైనటువంటి ఆంజనేయ అవధూత నాకు దర్శనమిచ్చినటువంటి సందర్భం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా ఇటీవల కాలంలో నా కుమార్తె వివాహ నిమిత్తం మరి వివాహం నిశ్చయమైంది. ఆవిడికి పెళ్లి ముహూర్తం నిశ్చయిన సందర్భంలో యొక్క పెళ్లి పత్రిక, లగ్న పత్రికలు అవన్నీ కూడా మరి బంధువర్గానికి, స్నేహితులకి, సన్నిహితులకి మరి ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా పంచుతూ మరి నాకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి ఆత్మీయత అనుభూతితో కూడినటువంటి ఆ లేఖను వాళ్ళకి ఇస్తూ, వివాహానికి ఆహ్వానిస్తూ వారితో అనుబంధం, ఆత్మీయతను పంచుకుంటూ ఉన్నాను. ఇటువంటి క్రమంలో నేను ఒక మిత్రుడు, మనకి మార్కెండేయులు అయినటువంటి మిత్రుడికి ఈ యొక్క శుభలేఖ ఇద్దామని అనుకున్నాను. అదేవిధంగా అక్కడ కొల్లూరు నాగేశ్వరరావు అనేటువంటి మరో ఒక ఆధ్యాత్మిక పరుడు కూడా శుభలేఖ ఇద్దామని అనుకున్న క్రమంలో వారు ఇంటి దగ్గర లేకపోవడం నాకు చాలా నిరాశ ఏర్పడింది. ఎందుకంటే పెళ్ళి ఇక కేవలం 2-3 రోజులు మాత్రమే ఉంది. వాళ్ళకి వివాహం లగ్నపత్రిక నేను అందించలేకపోయానటువంటి బాధ నాలో విచారం ఉన్నటువంటి క్రమంలో అనుకోకుండా అక్కడి నుంచి పోను, ఎవరైతే నేను అన్వేషిస్తున్నానో ఆ వ్యక్తుల నుంచి పోను ఒక్క నిమిషం వ్యవధిలోనే ఇద్దరు కూడా నాకు ఫోన్ చేశారు. ఒకరు కొల్లూరు నాగేశ్వరరావు, 2 మార్కెండేయులు జమదగినటువంటి నా స్నేహితుడు. వీళ్ళిద్దరూ కూడా మేము పలానా అమరావతి రోడ్లో గల అన్నదాన సత్రంలో ఉన్నాము, అక్కడ ఆధ్యాత్మిక, మామూలుగా సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, అవన్నీ ఆధ్యాత్మిక పాటలు అవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఆ యొక్క సభ జరుగుతుంది. ఆ సభలో మేము పాల్గొని ఉన్నాము, ప్రస్తుతం అక్కడే ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు. వెంటనే నాకు కొండంత ఆనందము, ఆశ్చర్యం వేసింది. ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళు ఫోన్ చేయడం, పలానా చోట ఉన్నారని తెలియజేయడం, ఒకరికి ఇద్దరు కూడా ఒకే ప్రదేశంలో ఉండటం చాలా ఆనందాన్ని కలిగించింది. ఇది బాబా కృప అనుకొని వెంటనే నా ద్విచక్ర వాహనాన్ని తీసుకొని అక్కడ అమరావతి రోడ్డు, జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక అమరావతి రోడ్లో ఉన్నటువంటి అన్నదాన మహాసత్రంలోకి అక్కడికి వెళ్ళి అక్కడ సభ జరుగుతూ ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మామూలుగా వారి అక్కడ అంతా కొన్ని వేల మంది కూర్చున్నారు. వాళ్ళని కనిపెట్టడం, గుర్తుపెట్టడం చాలా కష్టం. కాబట్టి ఇంతలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి శ్రీరామ్ అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి పలకరించాడు. నేను బండి పెట్టగానే చిరునవ్వుతో నన్ను నవ్వాడు. అతను ఎవరో అపరిచిత వ్యక్తిలాగున్నాడు. శ్రీరామ్ అంటున్నాడు, హనుమాన్ అంటున్నాడు. నాకేమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నాను. కాస్త నవ్వుతూ ఉన్నాడు. నేను నాకు కావలసినటువంటి వ్యక్తుల్ని అటు ఇటు పరికిస్తున్నాను, ఫోన్ చేస్తున్నాను. సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వాళ్ళ ఆచూకీ జాడ తెలియట్లేదు. అతను మాత్రం శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పేసి మళ్ళీ నా వైపు నవ్వుతున్నాడు. మామూలుగా నన్నే చూస్తూ ఉన్నాడు. నాకేమీ అర్థం కాక అయోమయంలో చూస్తున్న క్రమంలో అతను, మీరు మీ స్నేహితులు ఎదుగుతున్న వారిని నేను చూపిస్తానని చెప్పి నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడో మొదటి వరుసలో చాలామంది గుంపులో మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఇద్దరిని కూడా, ఇదిగో ఇతను నాగేశ్వరరావు, ఇతనే కదా మీ స్నేహితుడు అని అతన్ని పరిచయం చేసేయడం. తర్వాత మా వెనక వైపు ఉన్నటువంటి స్నేహితుడు మార్కెండేయులు కూడా కనిపించడం, ఆశ్చర్యపోయాను. అంతలోకి కొల్లూరు నాగేశ్వరరావు అనే అతను నా స్నేహితుడు ఎప్పుడైతే నేను కలిశానో, ఇలా అమ్మాయికి శుభలేఖ ఇవ్వడానికి వచ్చారు అనగానే ఆయన లేఖ తీసుకొని
నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారంటే వెంటనే పక్కనే ఉన్నటువంటి అతన్ని నేను పరిచయం చేస్తే ఇతను గొప్ప అవధూత, ఇతను బాగా ఆంజనేయ స్వామి భక్తుడు, హనుమంతుడిని కొలుస్తూ ఉంటాడు, తన ఆధ్యాత్మిక శక్తి ఉనికిని అతను ప్రదర్శించడు, కేవలం సాదాసీదాగా నర్మగర్భంగా ఉంటాడు, అమ్మో ఎన్నో అద్భుతాలు చమత్కారాలు చేశాడు, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఈ అవధూత నీకు కలవడం, మరి ఈ అవధూత నాకు ఎప్పుడో గతంలోనే పరిచయం, అటువంటి అవధూతని కలుసుకొని వారి ద్వారా మహాచుకి తెలియడం, ఈ మీకు మాకు ఈ అవధూతకి మధ్య మన ఆత్మీయ అవధూతల అనుబంధం ఏదో ఉందని చెప్పేసి నాగేశ్వరరావు గారు చెబుతూ ఉండగానే నా స్నేహితుడు జమదగ్ని కూడా అక్కడికి వచ్చి అతనికి కూడా శుభలేఖ అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం అంతా ఒక ఆధ్యాత్మికమైనటువంటి నర్మగర్భంగా జరిగిన ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఈ రకంగా ఆ రామ అవధూతని కలుసుకునే భాగ్యాన్ని నాకు ఆ సందర్భంలో కలిసింది. కాబట్టి మనం ఏదైతే సంకల్పం ఉందో, ఏదైతే మనం వేచిస్తున్నామో భగవంతుడు అవధూతల రూపంలో మనకు వచ్చి చూపించి నిరూపిస్తారనేటువంటి సంఘటన చెప్పకనే చెబుతుంది. ఇటువంటి గొప్ప అద్భుతమైన ఆత్మీయ అవధూతతో కూడినటువంటి అనుబంధాన్ని సాక్షాత్తు ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు తెలియజేయడం, వారి అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఎవరైతే ఈ షిరిడి సాయి ధర్మ ప్రచార సేవా ట్రస్ట్ తరపున షిరిడి సాయి టీవీని వీక్షిస్తున్నటువంటి భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధువులకు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.